Evening, Good sir. evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. హ్యాపీ ఈవినింగ్ అందరికి. వన్స్ అగైన్ Happy evening, sir. కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు. చాలా వరకు మీరు మీలో కొంత మార్పుని గమనించే ఉంటారు అని అనుకుంటూ ఉన్నా. ఎంతమంది గమనించారు? తంబివన్, ఎంతమంది మీలో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చేంజ్ గమనించారు? ఓకే, సూపర్, గ్రేట్. ఈరోజు టాపిక్ మీకు పేపర్ లీక్ అయిపోయింది కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అయితే మొట్టమొదటిసారి ఈరోజే ఈ టాపిక్ పేరు ఎవరు విన్నారు? ఒకసారి ఐ అండ్ చాటింగ్ పెట్టండి. ఈరోజే ఫస్ట్ టైం విన్నారు. అసలు ఇది కూడా ఒక టాపిక్ ఉంటుందా అని అనిపించిందా మీకు? ఐ అండ్ చాటింగ్లో పెట్టండి, చూద్దాం ఎంతమందికి ఈరోజే తెలిసిందో ఈ టాపిక్. ఓ మై గాడ్, చాలా మంది ఉన్నారు. బద్రీనాథ్ గారు, శ్రీనివాస్ గారు, ప్రశాంత్ గారు, సురేష్ గారు, వాణి గారు, భూపతి గారు, నాగభూషణం గారు, సౌమ్య గారు, శ్రీకాంత్ గారు. వామ్మో, చాలా మంది ఉన్నారు కదా. సూపర్. నేను 21st బ్యాచ్లో నేర్చుకున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఓ ఇది కూడా ఒక టాపిక్ ఉందా అని చెప్పి. మీకు ఇప్పుడు ఎట్లాగైతే 7 o'clock తర్వాత మీకు లింక్ వస్తుందో, మాకు 8 తర్వాత వచ్చేది లింక్. 8:30కి మాకు సెషన్ స్టార్ట్ అయ్యేది. 8 o'clock వరకు అసలు సెషన్ ఉందా లేదా అనే డైలమాలో ఉండేవాళ్ళము. ఎవరు వస్తున్నారో స్పీకర్, ఏ టాపిక్ ఏంటో అనే ఒక క్యూరియాసిటీ రన్ అవుతూ ఉండేది. ఆ టాపిక్ పేరు వినంగానే షాక్ అయ్యాం, ఓ ఇది కూడా ఒక టాపిక్ ఉందా అని చెప్పి. సరే అని చెప్పి ఇప్పుడు వచ్చినట్టుగా పోస్టర్స్ కూడా వచ్చేవి కాదు. జస్ట్ టుడే టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతే. ఈవెన్ స్పీకర్ నేమ్ కూడా వచ్చేది కాదు. టైమింగ్ ఇచ్చేవారు, జస్ట్ చిన్న టెక్స్ట్ మెసేజ్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేసాం మనం. మాకేంటంటే స్పీకర్ వచ్చే వరకు కూడా తెలిసేది కాదు ఎవరు వస్తున్నారు అనేది. క్యూరియాసిటీ ఇంకా ఎక్కువగా ఉండేది. సరే అని చెప్పి తీరా వినడానికి రెడీ అయినప్పుడు చూస్తే ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నిజంగా సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు, లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. జస్ట్ డిపెండెంట్గా ఉంటుంది పేరెంట్స్ పైన. ఎందుకంటే చదువుకోవాలి కాబట్టి. ఏం చెప్తుందా ఈ అమ్మాయి? ఈ అమ్మాయికి ఏం వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఏం చెప్తుందా అని ఇంకా కొంచెం ఆతృత పెరిగింది. తీరా అమ్మాయి సెషన్ చెప్పిన తర్వాత అనిపించింది, అబ్బాయి ఇంత అద్భుతంగా చెప్పింది ఏంటా అని. ఎక్సలెంట్గా చెప్పింది. విజయవాడ వాస్తవ్యురాలు, వాళ్ళ నాన్నగారు కూడా ట్రైనరే అన్నమాట. చిన్మయి భార్గవి అని అమ్మాయి పేరు. ఇప్పుడైతే ఇంపాక్ట్ కి కనెక్టింగ్ లో లేరు, బట్ అప్పుడు రెగ్యులర్ గా చెప్పేవాడు ఆ టాపిక్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తోని సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ ఎక్స్పెక్టేషన్ నంబర్ ప్రకారం పెట్టండి. ఇప్పుడు 100 మందిలో ఎంతమంది సఫర్ అవుతూ ఉండవచ్చు అనేది ఒకసారి చాటింగ్ లో పెట్టండి, చూద్దాం. రఫ్ ఎస్టిమేషన్ అంతే. 100 మందిలో 80 మంది అంట. మై గాడ్, ఓ 90 మంది, 80, 90, 95, 70, 90 అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారుగా. సౌమ్య గారు 50%కి వచ్చేసారు, ప్రశాంత్ గారు 85%, మల్లేష్ గారు 90%, 90, 75. మై గాడ్, మీరు అందరు పెద్ద అనాలిసిస్లు ఉన్నట్టున్నారుగా, సర్వేలు చేసేసినట్టుకున్నారుగా బాగా. డాక్టర్ గారు ఏంటో చాటింగ్ చేయట్లేదు, బిజీగా ఉన్నారా ఏంటి?
అనుష చిల్లం శెట్టి గారు కూడా పెట్టారా? 95%. మై గాడ్, అన్వేష్ పెట్టారు, అనుష గారు పెట్టలేదు. అన్వేష గారు కనిపించట్లేదే నాకు. ఉన్నారా? సార్ నేనే పెట్టింది, మా సిస్టర్ పెట్టలేదు. అవునా? కానీ ఇక్కడ అనుష. అన్వేష చిల్లం శెట్టి అని లేదు ఉంది. సార్, మీరేనా? నేను కూడా పెట్టాను సార్, బట్ నేను ఓపీలో తను కూడా ఉన్నాను. పెట్టారు. అదే నాకు ఓకే కనిపించింది ఓకే, అన్వేష నేను పెట్టాను. గారిదే. అవునా? యా యా యా, అనుష గారు 90, అన్వేష గారు 95%. ఓకే. సో చాలా మంది పెట్టారు కదా. దీని మీద వరల్డ్ వైడ్ గా సర్వే జరిగింది. 100% ఫుల్ ఆఫ్ స్ట్రెస్ అవుట్ ఆఫ్ బిజినెస్ పర్సన్ 50 అంట పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. దీని మీద ఒక సర్వే జరిగింది వరల్డ్ వైడ్ గా. శాస్త్రి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోండి అమ్మా. థ్యాంక్ యూ. సర్వే జరిగి ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందని అంటే 60% ఆఫ్ ది పీపుల్, ఎవరైనా ఆన్సర్ పెట్టారా? 60%. ఆ ఒక్కటే మిస్ అయింది, అన్ని పెట్టేశారు కదా. 50 పెట్టారు, 70 పెట్టారు, 75 పెట్టారు, 60% ఒక్కటి మిస్ అయింది. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే 60% మంది బాధపడుతున్నారంట, అంటే బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారంట. ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఫేస్ చేసేది ఏంటో తెలుసా? ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి ఉపకరించే స్ట్రెస్ ని ఫేస్ చేస్తుంది. నేనున్నాను రెడీగా అని చెప్పి ఎన్నో అనారోగ్యాలు మనకి, మీరు డోర్ ఓపెన్ చెయ్యకుండానే పరిగెత్తుకొని రావడానికి రెడీగా ఉంటాయి. ఆ డిప్రెషన్ అని చెప్పి పెట్టారు అభిలాష్ దాస్ అంట. ఎస్, డిప్రెషన్ అంటే కంటే కూడా డిప్రెషన్ అంటే కాస్త డిమోటివేట్ అవ్వడం, బట్ స్ట్రెస్ 100% ఫీల్ అయ్యేది స్ట్రెస్. స్టోరీ టెల్లింగ్ జరిగిందా మీకు టాపిక్? ఎవరు చెప్పారు? సురేష్ సార్. సురేష్ గారు చెప్పారా? కేవి సురేష్ గారు. ఓకే, గుడ్. సురేష్ గారు సూపర్. సో మీరు ఎంతమంది స్టోరీలు ఇప్పుడు చెప్పగలుగుతారు? అని చాటింగ్ పెట్టండి. మిగిలిన వాళ్ళందరూ చెప్పలేరు అన్నట్టే అర్థమవుతుంది. చెప్పలేని వాళ్ళేమో ఎన్ అని టైప్ చేయండి, చెప్పగలిగేవారు ఎస్ అని టైప్ చేయండి. నో ఆర్ ఎస్, వై అండ్ ఎన్. ఐ వద్దులండి. ఎస్ 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 అంటే స్టోరీ అందరూ చెప్పగలుగుతారు అనేది అర్థమైంది. నాకు స్టోరీ చెప్పడానికి రాదు అని వాళ్ళు ఎవరు లేరు కదా. నిజమేనా? పక్కా, అన్డౌటెడ్లీ. ప్రపంచంలో ఎవరు ఉండరు స్టోరీలు చెప్పడం రాని వాళ్ళు కదా. ప్రతి ఒక్కరు స్టోరీలు చెప్తూనే ఉంటారు. అవసరానికి తగ్గట్టుగా ప్రతి చోట స్టోరీలు చెప్తూనే ఉంటారు. రాదు అన్నారంటే కాస్త మనం టెస్ట్ కూడా చేయొచ్చు, కానీ నాకు టెస్ట్ చేసే అవకాశాన్ని దొరకనీయకుండా చెప్పినట్టు మీకు సురేష్ గారు అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ గురించి. సో అందరికీ స్టోరీ టెల్లింగ్ వచ్చు అనేది ఇక్కడ అర్థమైపోయింది. ఒక పాప స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సాయంత్రం పూట వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకమ్మా ఇంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పి పాప నా తల్లిని అడిగితే బ్యాగ్ లో నుంచి ఒక చిన్న మెడల్ తీసి చూపిస్తుంది. నేను స్టోరీ టెల్లింగ్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను అని చెప్పి. ఆ పాప ఏం చదువుతుంది అని అంటే 4వ తరగతి చదువుతుంది. 4th క్లాస్ అంటే ఎంత ఏజ్ ఉండొచ్చు? రఫ్ గా చాటింగ్ లో పెట్టండి. వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శబాష్ బేటా అని చెప్పి ఇట్లా చరిచి భుజం తట్టి ఎక్సలెంట్ అని చెప్పి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరా, నీకు కావాల్సిన ఇష్టమైన స్వీట్ నేను చేసి పెడతాను అని చెప్పి చెప్తున్నాను. సరే అని చెప్పి పిల్ల వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తుంది. వాళ్ళ అమ్మ ఆ స్వీట్ చేసి పెడుతుంది. తను చాలా హ్యాపీగా తింటుంది, ఆడుకుంటుంది. నెక్స్ట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరి గురించి? ఒకరికైతే ఇంట్లో షేర్ చేసేసింది, ఇంకొకరికి షేర్ చేయాలి. ఆడపిల్ల అంటే ఎవరికి బాగా ఇష్టంగా ఉంటుంది? ఆడపిల్ల కూడా ఎవరికి కనెక్ట్ అవుతుంది అని అంటే ఆన్సర్ పెట్టేస్తున్నారు, నాన్న డాడీ అని చెప్పి. పర్ఫెక్ట్, కరెక్ట్.
వాళ్ళ నాన్నగారు రోజు వచ్చే టైం ఏంటంటే 8:00 ఇంటికి. 8:00 రావాల్సిన నాన్నగారు ఆ రోజు ఇంకా రాలేదు. ఈ పాప ఏం చేస్తుందనంటే 7:30కి అట్లా తినేసి 8:00కి వాళ్ళ నాన్నగారు రాగానే ఆ నాన్నగారికి హగ్ ఇచ్చేసి బుల్లి మాటలు చెప్పేసి వెళ్ళి పడుకోవడం అలవాటు రోజు అనుమైతుంది. కానీ ఆ రోజు 8 అయిపోయినా కానీ వాళ్ళ నాన్నగారు రాలేదు. ఈ పాప తినకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ సంతోషాన్ని చెప్పుకోవాలి కాబట్టి. 8:30 అవుతుంది ఇంకా రాడు వాళ్ళ నాన్న. 9 అవుతుంది అప్పుడు మెల్లిగా ఎంట్రీ ఇస్తారు. రావడం ఇట్లా ఫోన్లో బిజీగా చూసుకుంటూ ఇట్లా సోఫాలో బ్యాగ్ పడేసి ఏమేయ్ తొందరగా అన్నం పెట్టు అంటాడు. ఎవరినని వింటాడు ఈ మాట? ఒకసారి ఆలోచించండి. ఇంకెవరిని అంటాడు? పడు ఉంటుంది కాబట్టి భార్యనే అంటాడు కదా. మీరు ఎవరైనా అట్లా పిలుస్తున్నారా మీ ఇంట్లో ఆడవాళ్ళని? అలా మాత్రం పిలవకండి. ఎందుకనంటే వాళ్ళు ఏరా అన్నారు అనుకోండి మనకు దెబ్బ పడిపోతుంది కదా. ఎందుకనంటే ఓ 25 సంవత్సరాల పాటు వేరే ఇంట్లో పెరిగి అసలు పూర్తి వాతావరణం అంతా కొత్తగా చేంజ్ చేసుకుని అడ్జస్ట్ అవుతూ మనకంటూ అన్ని రకాల సేవలు అందిస్తూ ఉన్న మహిళ మనం మర్యాద ఇచ్చేయాలి. చాలా ప్రేమగా చూసుకోవాలి, మర్యాద ఇవ్వాలి, చాలా అపూర్వంగా చూసుకోవాలి. ఎందుకనంటే మీరు కావాలంటే మీరు ఒక వారం రోజులు ఎవరి ఇంటికైనా వెళ్ళి ఉండి చూడండి, మీకు తెలుస్తుంది దాని బాధ ఏంటని. కొత్త వాతావరణంలో అసలు అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా టఫ్ టాస్క్. అటువంటిది భగవంతుడు ఆడవాళ్ళకి అటువంటి ఒక టాలెంట్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోగలుగుతారు. అలా అని చెప్పి చాలా మంది నేను చూశాను. అందుకనే అంటున్నాను, ఇలా మీరు ఏమైనా పిలుస్తున్నారా అని చెప్పి. దయచేసి పిలవకండి. మంచి మంచి పేర్లు పెట్టుకోవచ్చు మీరు. ఏ బంగారం బాగున్నావా అంటే బంగారం అన్న రోజు బంగారం అంటూ ఉన్నారు అనుకోండి, తదాస్తు దేవతలు తదాస్తు అంటే మీ ఆవిడ ఎంత బరువు ఉందో అంత బంగారం మీకు రావచ్చేమో కదా. అలా పిలుస్తూ ఉండండి. లేకపోతే ఇంకేమైనా ముద్దు పేర్లు పెట్టుకొని పిలవండి. సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు తిరిగి వచ్చేసి నాన్నగారు వచ్చి భోజనానికి కూర్చునేసరికి ఈ పాపకి క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. చెప్పాలి కానీ వాళ్ళ నాన్న అసలు చూడట్లా, ఫోన్లోనే బిజీగా ఉంది. అయినా చిన్న పిల్లలు కదా, మనం ఏమి వాళ్ళని ఆపలేము, తప్పు పట్టలేము. వాళ్ళ ఎగ్జైట్మెంట్ని వాళ్ళు ఆపుకోలేరు. డాడీ అని అరుస్తుంది. ఒక్క లుక్ వేస్తాడు ఇట్లా ఏంటి అని చెప్పి. ఈ మెడల్ చూపించి నేను ఈరోజు స్టోరీ టెల్లింగ్ లో ఫస్ట్ ప్రైజ్ గెలిచాను డాడీ అని అంటుంది చాలా సంతోషంగా. కానీ వాళ్ళ డాడీ సింపుల్ గా ఓ గుడ్ అంటాడు అంతే అనేసి మళ్ళీ తింటుంటాడు, ఫోన్లో బిజీగా ఉంటాడు. ఈ పిల్లకి ఇంకా బాగా బాధ ఏర్పడిపోతుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి నేను ఇంతసేపు వెయిట్ చేసి నాన్నగారికి చెప్దాము అని అంటే ఆయన సింపుల్ గా ఓ గుడ్ అనేసి ఊరుకున్నాడు అని చెప్పి, ఏంటి డాడీ మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, మీకు ఫోన్ బిజీ అయిపోయిందా, లేకపోతే నేను ఇంత గెలిచి వచ్చేస్తే నన్ను ఎంత హ్యాపీగా ఉంటే మీరేం నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, నన్ను అప్రిషియేట్ చేయట్లేదు అని చెప్పి ఆ పాప తన స్టైల్లో అనేస్తుంది. ఇక ఆయన ఏమంటాడంటే 100 రూపాయలు పెడితే దొరికే మెడల్ ఇది. ఇదేమైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలా? నువ్వు ఏందో పెద్ద గెలిచేసినట్టుగా బిల్డప్ ఇవ్వకుండా అసలు ఇప్పటిదాకా ఎందుకున్నావు తిని పడుకోకుండా అని చెప్పి ఉల్టా రివర్స్ బ్యాటింగ్ జరుగుతుంది. ఆ పాప ఎట్లా అయిపోతుందని అంటే, మీరు ఎప్పుడైనా బెలూన్ ఫుల్ గాలి ఊదిన బెలూన్కి బొక్క కొడితే ఏమవుతుంది చూడండి, మొత్తం దిగిపోతుంది కదా పుష్ అని. ఆ పాప ఆ మొత్తం కంప్లీట్ గా డల్ అయిపోతుంది. అట్లాగే వెళ్ళిపోతుంది, ఇంకా తినకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇక్కడ ఆ తండ్రి కనెక్టింగ్ ఉన్నా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితుల్లో మగవాళ్ళు ఉంటారు. కానీ తల్లి అట్లా ఉండదు కదా. కన్న ప్రేమ పేగు చించుకొని పుట్టిన బిడ్డ ఆకలిగా ఉంది అని అంటే ఆ తల్లికి పిచ్చి కోపం వచ్చేస్తుంది. మీరేంటండి అసలు ఆ పాప ఇప్పటిదాకా తిండి తినకుండా మీ గురించి వెయిట్ చేస్తూ మీకు ఏదో చెప్పి సంతోషాన్ని పంచుకోవాలని ప్రయత్నం చేస్తే మీరు అసలు పట్టించుకోకుండా దాన్ని అట్లా సింపుల్ గా తీసేసారు. అదేమో తినకుండా వెళ్ళిపోయింది.
మీకు మీ ఫోన్లు ముఖ్యమా, మీ పనులు ముఖ్యమా, మేము ముఖ్యం కాదా అని చెప్పి రివర్స్ అయిపోయింది. గట్టిగా అనేస్తుంది. అనేసరికి ఆయన ఒక్కసారి ఆలోచించి ఎందుకు తినలేదు అని అంటే, మీ గురించే వెయిట్ చేస్తుంది, ఇంతవరకు తినలేదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ముందు వెళ్ళి దాన్ని సంజాయించి దానికి ఫుడ్ పెట్టండి, దాని తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. తను రియలైజ్ అయ్యి అరే చిన్నపిల్ల ఎందుకు తినలేదు, సరేలే అని చెప్పి రూమ్లోకి వెళ్ళి కూర్చొని పక్కన కూర్చుంటాడు. సారీ బేటా అంటాడు. ఏదో ఆఫీస్లో టెన్షన్, వర్క్ టెన్షన్ హెవీగా ఉండేసరికి నేను చెప్పలేదు. సరే చెప్పు, ఏం స్టోరీ చెప్పావు ఏంటి అని చెప్పేసరికి ఇంకా చిన్నపిల్లలు కదా, ఇక మళ్ళీ ఒంటి మీదకి ఎక్కి కూర్చొని డాడీ నేను ఇట్లా చేశాను అట్లా చేశాను అది ఇది ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతారు పిల్లలు కాబట్టి. ఇదే పెద్దోళ్ళు అయితే నువ్వు ఇంత మాట అంటావా నన్ను అని చెప్పి ఒక వారం రోజులు ట్రావెల్ అవుతారు కదా, అవుతామా కదా. నన్ను పట్టించుకోలేదు నువ్వు, నేను ఇంత చేసినాను నన్ను పట్టించుకోలేదు అని చెప్పి అదే తొలుస్తూ ఉంటుంది పైన. బట్ పిల్లలకి అట్లా ఉండదండి, కల్మషం లేదు. అందుకనే పిల్లల్ని భగవంతుడితో సమానంగా కొలుస్తారు. సో శబాష్ బేటా, వెరీ గుడ్ బేటా, సూపర్ సూపర్ అంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత డాడీ ఒక ప్రశ్న అడగాల అని అంటుంది. ఎస్ అడుగు అని. మీరు ఒక రోజులో ఎంత సంపాదిస్తారు అని. ఈయనకు అసలు అర్థం కాదు, నేను ఏం మాట్లాడుతున్నాను, అసలు సిచ్యువేషన్ ఏంటి, నా సంపాదన గురించి ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు నీకు అని అంటే, లేదు లేదు ప్లీజ్ 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 డాడీ చెప్పండి డాడీ. ఒక్క రోజులో నేను 20,000 సంపాదిస్తాను, అయినా నీకు ఎందుకు అని అంటే, లేదు ఊరికే తెలుసుకుందాం అని చెప్పి. ఒక హెల్ప్ చేస్తారని మళ్ళీ అడుగుతుంది క్వశ్చన్. ఏంటా హెల్ప్ అని. ఏం లేదు, నాకు 18,000 కావాలి అంటున్న పాప. ఒకసారి మీరు ఊహించండి, 8 years 9 years పాప 18,000 రూపాయలు వాళ్ళ నాన్నగారిని అడిగింది అని అంటే, అందులో ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ టెన్షన్స్లో ఇంటికి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. పిచ్చి కోపం వచ్చేసి బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మని తిడతాడు. నువ్వు నీ కూతురికి నీకు పిచ్చి పెట్టినట్టుంది, మీ కర్మ, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, అది తింటే తిని లేకపోతే లేదని చెప్పేసి పక్కకు వచ్చేస్తాడు. ఏం జరిగిందని ఈ మాస్టర్ ఇవ్వదు, ఏం జరిగింది అంత కోపం ఎందుకు వచ్చిందని అంటే, నీ కూతురికి 18,000 కావాలంట, దాని వయసు ఏంటి, దానికి అసలు ఆ అవసరం ఏమొచ్చింది, 18,000 రూపాయలు ఏంటి, అసలు దానికి ఏమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అనేసరికి ఈమె కూడా ఆశ్చర్యపోతుంది. 18,000 రూపాయలు ఏంటి అర్థం కాదు. మీరు ఇచ్చారా అంట, అదొకటే తక్కువైందిలే నీకు నీ కూతురికి అని అంట. లేదు, అసలు ఎందుకు అడిగిందో ఏమిటో మనమే కనుక్కోవాలి కాబట్టి మీరు ఒకసారి ఇచ్చి చూడండి అని అంట. ఆ తల్లి, ఏంటి అసలు నీకేమైనా పిచ్చా, 18,000 రూపాయలు చిన్న అమౌంట్ అనుకున్నావా అంటే, లేదు లేదు మనం అబ్జర్వ్ చేద్దాం, మీరు ఇచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాం అసలు ఏం జరిగిందనే విషయం మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది కదా. అసలు ఆ పాప దేనికి అడిగింది, నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుందో మనం చెక్ చేద్దాం, మీరు ఇవ్వండి అని చెప్పి తను కూడా వస్తుంది ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో రూమ్లోకి. ఆ పిల్ల తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పక్కకి వెళ్ళి తన కిడ్డీ బ్యాంక్ని పగలగొట్టి దాంట్లో నుంచి 2,000 రూపాయలు తీసి మొత్తం 20,000 వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, రేపు ఒక్కరోజు నాతో గడపండి డాడీ. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, పిల్లల సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు. ఇదే సిచ్యువేషన్ గనక మన ఇంట్లో మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించండి కదా. ఇట్స్ వెరీ, అసలు మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చేసినాం. దీనికి కారణాలు ఏమై ఉంటాయి, ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి. వర్క్ లోడ్ మనం పెంచుకోవడం, లేకపోతే ఎంప్లాయీస్ సెగ్మెంట్లో మాట్లాడుకుంటే ఒక నార్మల్గా యాజ్ పర్ లేబర్ లా ప్రకారం ఒక ఎంప్లాయీ ఎన్ని గంటలు పనిచేయాలి, గవర్నమెంట్ రూల్ ప్రకారం 8 hours లేబర్ లా ప్రకారం. అంతకంటే ఒక్కొక్కసారి ఒక 2 గంటలు ఎక్కువ చేస్తుంటారు, లేకపోతే ఒక 3 hours 4 hours ఎక్కువ చేస్తుంటారు. అది వాళ్ళ ఆఫీస్ అట్మాస్ఫియర్ వాళ్ళ వర్క్ని బేస్ చేసుకుని. కానీ అంతకంటే బియాండ్గా వెళ్ళారు అనుకోండి,
ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం. అంటే దీని అర్థం ఏంటి అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ చేయడం మూలంగా కూడా మనకి ఈ యొక్క స్ట్రెస్, ఇంట్లో వాళ్ళకి టైం మనం సరిగా కేటాయించలేకపోవడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా సేమ్ సిచ్యువేషన్. వాళ్ళు ఇంకా ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల జరిగేది ఏంటి అని అంటే అల్టిమేట్గా వచ్చేది ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ పెరగడం మూలంగా మన పని ప్రొడక్టివిటీ, అంటే ఏదైతే పని చేస్తున్నామో ఆ పని సరిగ్గా జరుగుతుందా జరగదా. ఎవరైనా చూడండి, ప్లెజెంట్ మైండ్తో పని చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. ప్లెజెంట్ మైండ్తో చేస్తే. అదే పెయిన్ఫుల్ మైండ్తో పని చేస్తే రిజల్ట్ రాదు, స్ట్రెస్కి స్ట్రెస్ మిగిలిపోతుంది, అలాగే టైం కూడా కిల్ అయిపోతుంది. సో మనం చేసే పని ప్లెజెంట్గా చేయాలి అని అంటే మనకి కేటాయించిన సమయంలో మనం పని పర్ఫెక్ట్గా చేసుకోగలగాలి. ప్లెజెంట్నెస్ రావాలి అని అంటే ముందు మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అని అంటే ఎక్కడ ఉంటాం? ప్రపంచంలో సంతోషకరమైన సమయాలు గడపాలి అని అంటే కుటుంబం తప్ప వేరే అవకాశమే లేదు. మిగిలినవి ఏ ఉన్నా టెంపరీ. మీరు ఏదైనా సంతోషంగా గడపాలి అని సినిమా హాల్కి వెళ్ళారు అనుకోండి, అదో 2 గంటలో 2.5 గంటలో, దాని తర్వాత మళ్ళీ లాక్. ఏదైనా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళారు అనుకోండి, అది కూడా అంతే టెంపరీ. బట్ సంవత్సరం పొడుగుతా ఇంట్లోనే ఉండాలిగా. సో ఇంట్లో ఉండాలి అన్నప్పుడు ఆ ఇంటి వాతావరణం ప్లెజెంట్గా ఉందా, పెయిన్ఫుల్గా ఉందా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఇంటికి వెళ్ళేసరికి మన ఇంట్లో వాళ్ళందరూ మనని ఆప్యాయంగా పలకరించాలి, మన సేవ చేయాలి, దగ్గరికి తీసుకోవాలి, మాట్లాడాలని మనం ఎక్స్పెక్టేషన్లో ఉంటాం. వర్క్ చేస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బయట నుంచి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బయట నుంచి వర్క్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి సమయం కేటాయించాలి, మనకి అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయించాలి, లేకపోతే మంచి ఫుడ్ వండుకొని తినాలి, ఏదో ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకనంటే ఫ్యామిలీ కాబట్టి. పక్కింటి వాళ్ళని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా, చేస్తామా? మనం మన కుటుంబ సభ్యులతోనే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేకపోవడం మూలంగా స్టార్ట్ అయ్యేదే ఈ స్ట్రెస్. దానికి కారణం ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలగడం మన టాలెంట్. ఆఫీస్ వర్క్ పరంగా మనం ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నామా, వ్యాపార పరంగా చేయలేకపోతున్నామా, లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా పెట్టుకొని చేయలేకపోతున్నామా, లేకపోతే ఇతరత్ర పనుల వల్ల మనం చేయలేకపోతున్నామా? దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది? స్ట్రెస్ రావడము, కాన్సన్ట్రేషన్ తగ్గడము, చేయాల్సిన పనులు సరిగా చేయలేకపోవడము, రావాల్సిన రిజల్ట్ సరిగ్గా రాలేకపోవడం. ముఖ్యంగా ఎంప్లాయీస్ సెగ్మెంట్లో ఏముంటుందనంటే, నేను బెస్ట్ ఎంప్లాయీని అనిపించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది బాస్నైనా కావచ్చు, లేకపోతే కలీగ్స్నైనా కావచ్చు. ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందనంటే ఎక్స్ట్రా వర్క్లు చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, ఇంట్లో వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేశారు. సాయంత్రం సినిమా రిలీజ్ అయింది కదా, పుష్ప 2. ఇప్పుడు లేటెస్ట్ అదేనా, ఇంకేదన్నా వచ్చిందా? సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వెళ్దాం అనుకున్నారు, టికెట్ కూడా బుక్ చేసేసారు, బట్ ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకనంటే ఇక్కడ బాస్, మీరు ఇంటికి బయలుదేరే టైంలో బాస్ అర్జెంటుగా ఒక ఫైల్ ఇచ్చేసాడు, ఇది అర్జెంటుగా వర్క్ చేయండి, దీని మీద మీరు వర్క్ చేయండి అని చెప్పి మనకి అడిషనల్ వర్క్ ఇచ్చేశారు. అడిషనల్ వర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దోబిక కుత్తన గర్కన ఘాట్క అంటారు. అంటే అడకత్తెరలో పోక చెక్క పరిస్థితి అయిపోతుంది. ఇటు బాస్కి నో చెప్పలేము, అటు ఇంట్లో వాళ్ళని అవాయిడ్ కూడా చేయలేము.
ఇప్పుడు ఏం చేస్తాం సిచ్యువేషన్, టికెట్స్ తీసేసుకున్నాము, ఇట్లా సినిమాకు వెళ్తున్నాము అని చెప్పి బాస్కి చెప్తే ఆయన పాజిటివ్గా తీసుకుంటాడా, నెగిటివ్గా తీసుకుంటాడా, సినిమా ఎక్కడికి పోతుందా, ఆఫీస్ పని అయితే అర్జెంటే కదా, ఈరోజు కాకపోతే రేపు చూసుకోవచ్చు అని అన్నా అనొచ్చు, ఏదైనా జరగచ్చు సిచ్యువేషన్. మనం ఏం చేస్తామంటే సరేలే అని చెప్పి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం బాస్, ఎందుకనంటే అది తిండి పెడుతున్న మనకి ఉద్యోగం కాబట్టి. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడ్డారనంటే ఇంట్లో వాళ్ళు. ఈ ఇంప్రెస్ చేసే విధానంలో అది ఒకేసారి, ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ రోజు ఇదే తంతు ఉందనుకోండి, మీరు పెయిన్ఫుల్ వర్క్ చేసినట్టే. ఈవెన్ అట్లా పెయిన్ఫుల్గా వర్క్ చేసినా సరే రిజల్ట్ సరిగా రాదు, అటు ఇంట్లో సరిగా రాదు, ఇటు ఆఫీస్లో కూడా సరిగా రాదు. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది మనం నెక్స్ట్ ఫేజ్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ప్రతి ఒక్కరికి టైం ఫ్రీడమ్ దొరకట్లేదు. ఎంత డబ్బు సంపాదిస్తున్నామా అనేది కూడా పక్కన పెడితే సమయాన్ని ఎంత మనం మిగిల్చుకొని కుటుంబానికి కేటాయిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే టైం ఫ్రీడమ్ అంటారు. మనీ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ టైం ఫ్రీడమ్ దొరకకపోవడానికి కారణం ఏంటి అని అంటే మన ఉరుకుల పరుగుల జీవితం. దేని గురించి పరిగెత్తుతున్నాము అని అంటే అల్టిమేట్గా మళ్ళీ కుటుంబాన్ని నేను సంతోషంగా వాళ్ళ లావిష్ లైఫ్ని లీడ్ చేసే విధంగా నేను వాళ్ళకి అన్ని సమకూర్చాలి అనే ఒక ప్రయత్నంలోనే పరిగెడుతున్నాను. పాజిటివే కాదనట్లేదు, కానీ జరుగుతున్నది ఏంటి, ఎవరి గురించి అయితే కష్టపడుతున్నామో వాళ్ళకే సమయం ఇవ్వనప్పుడు మీరు కష్టపడే ఉపయోగం ఏంటి? దిస్ ఇస్ ద పాయింట్. ఒకసారి ఆలోచించారా? సరే కష్టపడ్డాము, మనము బాగా సంపాదించేసేసాము, అన్ని జరిగిపోయినాయి, ఆఖరికి 100 కోట్లు సంపాదించేసారు అనుకుందాం, ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి. 40 ఏళ్ళకి మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతామా? 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి తిరిగి వెళ్ళలేముగా. 60 ఏళ్లలో ఏమన్నా తినగలుగుతామా? మంచిగా బ్రహ్మాండంగా పుష్టిగా తిరగగలుగుతామా? ఏం చేసామనంటే ప్రింటింగ్ మెషిన్ లాగా డబ్బులు సంపాదించుకుంటూ కూర్చున్నాం, అన్ని పక్కన పెట్టేసి. నా తినలేము, తిరగలేము, ఎంజాయ్ చేయలేము, ఏమీ చేయలేము. ఏం చేయగలుగుతాం అని అంటే రోగాలను అన్ని కొని తెచ్చేసుకొని ఈ సంపాదించిన డబ్బులన్నీ మళ్ళీ డాక్టర్ చేతిలో పెట్టేసి దేవుడా నువ్వే నన్ను కాపాడు అని అంటాం. అంటే కష్టపడింది ఎవరి గురించి ఇక్కడ? కుటుంబం గురించేనా? కాదు, డాక్టర్స్ గురించి, హాస్పిటల్స్ గురించి కష్టపడ్డాం. బి క్లియర్గా ఆలోచించండి ఒకసారి, డెప్త్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. రియాలిటీకి వెళ్ళిపోదాం. చిన్న డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో చేరితేనే 4-5 లక్షలు బిల్ చేసి పడేస్తుంది. కానీ నేనేమంటానంటే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయండి అని మనకి పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కానీ మనం ఆ పనులు పొద్దుకులు ఏ వయసు అయినా సరే ఆఫ్టర్ ద కంప్లీటింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఓన్లీ మనీ 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 మనీ, డెవలప్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. ఎందుకు దీని మీద డెవలప్ అవ్వాలి అని అంటే ఆశ, అంతే. ఆశ కంటే అత్యాశలే మనకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే కంపారిజన్లోకి పోతూ ఉంటాం. ఎదుటోడు పలానా కారు కొన్నాడు, నేను కూడా కొనాలి. ఎదుటోడు బిల్డింగ్ కొన్నాడు, నేను కొనాలి. వాళ్ళు ఫారెన్ టూర్ వెళ్ళేసి వచ్చారు, నేను కూడా వెళ్ళి రావాలి. ఈ కంపారిజన్లో లైఫ్లో మనం చిన్న చిన్న సంతోషాలను కూడా పోగొట్టుకుంటున్నాము. ఇటువంటిది నా లైఫ్లో కూడా జరిగిందండి ఎక్స్పీరియన్స్. 1996 నేను ఫస్ట్ నా బిజినెస్ స్టార్ట్ చేసింది. 96 కార్గో బిజినెస్, కొరియర్ అండ్ కార్గో సర్వీస్, సికింద్రాబాద్ పార్క్ లేన్లో ఉండేది. బల్క్ పార్సల్స్ని డీల్ చేసేవాడిని. 2009 మా నాన్నగారు చనిపోయిన రోజు, April 23rd. సర్వీస్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందనంటే మనిషి చనిపోయినా సరే వ్యాపారం చేయాల్సిన పరిస్థితి. మీరు ఏ సర్వీస్ బిజినెస్ అయినా తీసుకోండి,
కిరాణా కొట్టు అనుకోండి, మూసేసుకోవచ్చు. టెలివిజన్ ఛానల్ బిజినెస్ ఉంది, మూసేస్తామా? టెలిఫోన్ డిపార్ట్మెంట్ మూసేస్తారా? రైల్వే డిపార్ట్మెంట్ మూసేస్తారా? దాంట్లోనైనా కనీసం షిఫ్ట్ల రూపంలో ఎంప్లాయీస్ని మార్చుకోగలుగుతారు. అదే సొంత వ్యాపారం అయితే చేసుకోలేం, మానుకోలేం. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అది. నాన్నగారు చనిపోతే కూడా బాక్స్లో ఆయన పడుకోబెట్టి నేను పక్కకు వచ్చి ఫోన్లు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటనంటే, సార్ పలానా మెటీరియల్ ఇంకా మాకు అందలేదని ఒక కంప్లైంట్ చేస్తారు. అంటే చిన్న బిజినెస్, మరి పెద్ద ఎత్తున బిజినెస్ కాదు. వందల మంది ఎంప్లాయీస్ ఏం లేరు, ఒక 4-5 ఎంప్లాయీస్ తోని చేస్తున్న బిజినెస్. ఎందుకంటే అవతల వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తున్నాం. వాళ్ళ మెటీరియల్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించిన సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటాం అంతే. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఏం జరగట్లేదు, సేల్ ఏమీ చేయట్లేదు, జస్ట్ సర్వీస్. కానీ ఆ సర్వీస్ కూడా మెటీరియల్ ఏమో మీ అందరిది, రెస్పాన్సిబిలిటీ ఏమో మాది. దాంట్లో తీసుకునే చాలా కొద్ది అమౌంటే, జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి అందచేయడానికి తీసుకునే సర్వీస్. అది ₹1,00,000 మెటీరియల్ ఉండొచ్చు, కానీ మనకు వచ్చేది ₹50, ₹100. కానీ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందని అంటే, అది అందే వరకు అవతల మనం వదిలిపెట్టాడు. ఏమైంది, నా మెటీరియల్ ఏమైంది, నా మెటీరియల్ ఏమైంది, నా మెటీరియల్ ఏమైంది చెప్తే కుదరదు. మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారండి, ఈరోజు నాకు కుదరదండి అంటే కుదరదు. అట్లా ఎట్ ఎనీ కాస్ట్ మీరు సర్వీస్ ఇవ్వాల్సింది. కొన్ని మాకు ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే, హాస్పిటల్లో పేషెంట్ ఉండేవాడు. ఆ పేషెంట్కి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్ బాక్స్లో వచ్చేది, థర్మకోల్ బాక్స్లో ఐస్ వేసుకొని. అది ఫ్లైట్లో వస్తే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అందించాలి, లేకపోతే ఆడ ప్రాణం పోతుంది ఆ ఇంజెక్షన్స్ కానీ. అటువంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చేవి. కొన్ని కోర్టులో కేసెస్ జరుగుతూ ఉండేవి. ఆ కోర్టు కేసెస్కి సంబంధించిన డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. సో ఇక్కడ డిలే చేయడానికి అవకాశం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సర్వీస్ మాత్రం ఇవ్వాల్సింది. ఇది నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. మళ్ళీ రిపీట్ అయింది 2012 ఆగస్ట్ 1 మా అమ్మగారు చనిపోయారు. సేమ్ అదే బాక్స్లో అమ్మగారిని పడుకోబెట్టడం, మళ్ళీ తర్వాత కాల్స్ అటెండ్ చేయడం. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్, సార్ మెటీరియల్ మొత్తం మేము హోల్డ్ చేసాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మాకు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి మేము మెటీరియల్ తీసుకొని వెళ్ళాం. మెటీరియల్ నాది కాదు, నేనేం సేల్ చేయట్లేదు, పర్చేస్ చేయట్లేదు, జస్ట్ సర్వీస్ చేస్తున్నాను. కానీ దాంట్లో వందల మంది మెటీరియల్ ఉంటుంది. వాళ్ళందరూ మెటీరియల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి అవి రిలీజ్ చేసి కస్టమర్స్కి ఇవ్వాలి. భయం వేసింది నాకు, తెలుసా అసలు నేను రైట్ వ్యాపారంలో ఉన్నానా, రాంగ్ వ్యాపారంలో ఉన్నాను. రేపటి రోజు నా పిల్లలకి ఈ బిజినెస్ కనుక నేను ట్రాన్స్ఫార్మ్ చేసి ఇస్తే, అంటే ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చి మీరు ఈ వ్యాపారం కొనసాగించండి అని అంటే, నన్ను తిట్టుకుంటారా మెచ్చుకుంటారా అనే ఒక ఆలోచనలో పడిపోయాను. ఈ బిజినెస్ చేస్తున్న క్రమంలో ఇంటి నుంచి ఒకసారి అర్జెంటుగా కాల్ వచ్చింది. నా భార్య కాల్ చేసింది, ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏమైంది చెప్పు అని అంటే ఏడుస్తుంది. జనరల్గా ఎంత ఇరిటేట్ అవుతాం చెప్పండి, విషయం చెప్పకుండా ఏడుస్తూ ఉంటే. టెన్షన్ ఒకటి పెరిగిపోతుంది, నువ్వు విషయం కూడా చెప్పట్లా, మళ్ళీ ఏడుస్తూ ఉండు. నేను కూడా అట్లాగే విసుక్కునే, విషయం చెప్పు, ఏడు పాపేసి. ఫోన్ చేసింది ఏడవడానికా చెప్పడానికా అని అంటే, ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అయింది. ఎంత పిల్లోడు అని అంటే 1.5 year పిల్లోడు. ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళా. ఏం జరిగింది అని అంటే, తలుపులో వేలు పడిపోయి 4 చెట్లు రక్తం వచ్చి, దీనికి నేను ఆఫీస్ నుంచి పరిగెత్తుకొని ఇంటికి వచ్చి ఇవన్నీ చేసి, నేను మా డాక్టర్ని, నువ్వు ఏం చేస్తున్నావు, తీసుకొని డాక్టర్ దగ్గరికి పోయి పట్టి కట్టించుకోకుండా నాకు ఫోన్ చేసి ఏడ్చి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇంత సినిమా క్రియేట్ చేయాలని చెప్పి ఉల్టా నేను తిట్టాను. ఇవన్నీ నేను ఆలోచించుకుంటా ఉంటే నాకే చాలా, ఎంత రాంగ్ స్టెప్స్ వేశాను, ఎలా ప్రవర్తించా నేను అనే ఒక ఫీలింగ్ చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అసలు కష్టపడుతుంది ఎవరి గురించి? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. వాళ్ళకే టైం అయినప్పుడు నువ్వు ఎందుకు కష్టపడ్డాం, ఇంకా దేని గురించి నువ్వు కష్టపడ్డావు? వాళ్ళ అవసరాలను తీర్చి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి స్వాంతన చేకూర్చే పరిస్థితే లేనప్పుడు నువ్వు ఎందుకు కష్టపడాలి? వాళ్ళు డబ్బులు తింటారా? మనుషులు అవసరం లేదా? ఇట్లా నాకు చాలా భయం వేసి
2012 సెప్టెంబర్లో నా కస్టమర్ అందరికీ నేను లెటర్ ఫార్వర్డ్ చేశాను. ఏంటో తెలుసా? బై 31st డిసెంబర్కి నేను ఈ బిజినెస్ క్లోజ్ చేసేస్తున్నానని చెప్పి. మా ఇంట్లో వాళ్ళకి వీడికేదో పిచ్చి పట్టినట్టుంది అనుకున్నారు. ఫ్రెండ్స్ అందరు అదే అనుకున్నారు, చుట్టాలు అదే. అందరు చెప్పారు, అరే ఎందుకు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, 96 నుంచి చేసుకుంటూ వస్తున్నావు, 2012 ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ బిజినెస్ చేసి నువ్వు ఇట్లా మానేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏం ఆలోచించలేదంట. ఇంకా ఏదో చేద్దామన్న థాట్ కూడా లేదు, భయం వేసింది అంతే. నేను రైట్ వేలో ప్రయాణం చేయట్లేదని ఒక భయం వేసి సర్క్యులర్ రిలీజ్ చేస్తే కస్టమర్స్ కూడా వీడికి ఏదో పిచ్చి పట్టింది అనుకున్నారు. కానీ 31st డిసెంబర్కి క్లోజ్ చేసేసారు 2012. దాని తర్వాత 1 ఇయర్ పాటు మొత్తం ఇంట్లోనే ఉన్నా, అసలు ఎక్కడికి వెళ్ళలేదు, కంప్లీట్ రెస్ట్. ఈ లోపల మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేసి నీరజ్ సక్సేనా అని చెప్పి అడ్వకేట్, షాలిబండ చార్మినార్ వెనకాల ఉంటాడు ఆయన. ఆయన కాల్ చేసి ఏం చేస్తున్నారు సుధీర్ గారు ఏంటి అని అంటే, ఏం లేదు, ఫుల్ బిందాస్, భార్య పిల్లలతో ఫుల్ ఎంజాయ్గా ఉన్నా, అసలు ఏ పనులు పెట్టుకోలేదు అని అంటే, సరే ఫ్రీగా ఉంటే మనము ఒక టూర్ వెళ్ళేసి వద్దాం, మీరు వస్తారా అని. నేను అప్పటి వరకు అసలు తిరిగింది కూడా లేదు, ఎందుకనంటే టైం సరిపోయేది కాదు. మార్నింగ్ ఒక్కొక్కసారి నాకు 5 o'clock వెళ్ళిపోవాల్సి వచ్చేది, ఇంటికి మళ్ళీ 11 o'clock తిరిగి వచ్చేవాడిని. ఎందుకనంటే ఆ మెటీరియల్స్ వచ్చే టైమింగ్స్, బెంగళూరు నుంచి మెటీరియల్ ఓల్వో బస్సెస్లో వచ్చేది, అది పొద్దున్న 5ంటికే వచ్చేసేది. ఆ టైంకి ఎంప్లాయీస్ ఎవరు రెడీగా ఉండరు, 5ంటికి వచ్చి పని చేయరంటే ఎవరు పని చేయడు. పోయి మనమే అక్కడ నిలబడి ఆ మెటీరియల్ అంతా అక్కడ లోకల్ ఎవరైనా వర్కర్స్ ఉంటే వాళ్ళని తీసుకొని అలా డబ్బు ఇచ్చి ఆ ఎంప్లాయీస్ వచ్చే వరకు నేను హోల్డ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ లోడ్ కనెక్టింగ్కి ఢిల్లీ కానీ మిగిలిన ఏరియాస్ కానీ నైట్ టైమే మొత్తం లోడ్ అంతా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది ప్రతి ఏరియా కూడా. సో అట్లా టైమే ఉండేది కాదు, ఎక్కడ తిరిగింది కూడా లేదు నేను. సో ఆయన చెప్పేసరికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఏంటి ఆ ప్లాన్ చెప్పండి అని అంటే, మణి మహేష్ అని చెప్పి ఒక లొకేషన్ పేరు చెప్పాడు. నేను వినలేదు అప్పటికి కూడా. మీరు ఎవరైనా విన్నారా? వింటే ఎస్ అని చాటింగ్లో పెట్టండి, లేకపోతే నో అని చాటింగ్ పెట్టండి. మణి మహేష్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, హిమాలయాస్ దగ్గర మణి మహేష్ అని. నో 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 ఎస్, నాకు కూడా అదే పరిస్థితి. నేను తనతో మాట్లాడుతూనే ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి యూట్యూబ్లో మణి మహేష్ అని టైప్ చేశాను. టైప్ చేస్తే నాకు ఎందుకో అది చాలా బాగా అనిపించింది. బాగా అనిపించినప్పుడు ఆయనను మళ్ళీ మీరు కలుద్దామండి, ఖచ్చితంగా వెళ్దాము అని చెప్పి, సంథింగ్ రిలాక్సేషన్ గురించి వెళ్దాంలే అని చెప్పి ఆ మణి మహేష్కి సంబంధించిన 30 minutes 40 minutes వీడియో డౌన్లోడ్ చేసి సిడీలో రికార్డ్ చేసేసి మళ్ళీ ఆయనని కలిసి ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి పెద్ద టీవీలో అని చెప్పి. అప్పుడు సిడీ డ్రైవ్ లేవు, ఈవెన్ ఇవి కూడా లేవు, పెన్ డ్రైవ్ కూడా తక్కువగా ఉండేది అప్పుడు, ఓన్లీ సిడీ డ్రైవ్. 2012 విషయం చెప్తున్నాను, 13 విషయం. 2013లో మణి మహేష్ ఆయనతో పాటు వెళ్ళేసి వచ్చాను. నిజంగా చెప్తున్నాను కదా, అసలు అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది నాకు. ఒక అద్భుతమైన లొకేషన్, హిమాలయాస్లో 16 kilometers అప్ ఎక్కడము మళ్ళీ దిగడము. ఆ కొండ పైన ఏ విగ్రహం ఉండదు, ఏమీ ఉండదు, పెద్ద కొండే. ఆ కొండ పైన ఆ కొండకి ఎడ్జ్లో ఇట్లా హెడ్ పైన ఒక సూర్యుడు ఇట్లా ఉదయిస్తూ ఉంటాడు అనమాట. దాన్ని మణి అంటారు, మహేష్ అంటే ఆ కొండ ఆకారం ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఆశీర్వదిస్తున్న శివుడు ఉన్నట్టుగా ఉంటుంది రియల్గా. అదేదో చెక్కినట్టు, అక్కడికి మనుషులు ప్రయాణం కూడా చేయలేరు, మనుషులు వెళ్ళలేని పరిస్థితి. అది న్యాచురల్గా ఫామ్ అయిపోయింది, చాలా దగ్గరగా మనం సూర్యుడిని చూసినట్టుగా ఉంటుంది. అయితే అక్కడికి మేము వెళ్ళినప్పుడు ఒక ఆయన 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తున్నాడంట. ఆయనకి ఆ సూర్యుడు కనిపించలేదంట. ఎందుకనంటే ఆయన వచ్చినప్పుడల్లా మేఘాలకు అమ్ముకొని ఉండడం, ఒక 2-3 రోజుల పాటు అట్లాగే ఉండడం, ఎప్పుడు కూడా ఆ సూర్యుడు కనిపించలేదంట. మా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళింది ఫస్ట్ టైము. ఆ మణిని మేము దర్శించడము, నేను వీడియో కూడా తీయడం జరిగింది. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ
దాని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఈసారి అమర్నాథ్కి వెళ్దాం అన్నాడు. ఓకే డన్ అని చెప్పి అమర్నాథ్కి వెళ్ళాను. అమర్నాథ్కి వెళ్ళి మళ్ళీ వైష్ణవి దేవి కూడా వెళ్ళేసి వచ్చాము అక్కడి నుంచి అటు. మీకు గుర్తుందో లేదో అమర్నాథ్లో ఒకసారి సిలిండర్లు పేలి పాకిస్తానీ వాళ్ళు ఏమంటారు మిలిటెంట్స్ గొడవ చేస్తే 2-3 రోజుల పాటు స్టక్ అయిపోయిన ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో మేము అక్కడే ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నార్మల్గా అయితే 300-400లో వెళ్ళిపోవాల్సిన బస్సులో 1600 సపరేట్ జీబుల్లో మేము ఇద్దరం అట్లా క్యారీ అయ్యి అటు నుంచి వైష్ణవిదేవి టెంపుల్కి వెళ్ళిపోయాం. అక్కడ మొదలైందండి నాకు ఈ ట్రావెలింగ్ పిచ్చి. 2015 గోదావరి పుష్కరాలు నాసిక్ ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యాక 2015 నుంచి 2022 నాటికి అన్ని జ్యోతిర్లింగాలు కుటుంబంతో సహా తిరిగేశాను. అంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్, అంత టైం ఇవ్వడం, అంత హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఎందుకనంటే నన్ను చూస్తేనే ఇట్లా పడేది పిల్లలకి. అసలు నేను వస్తున్నానంటే టైగర్ వస్తున్నట్రా అండి. మేము కూడా మా చిన్నప్పుడు అరే టైగర్ వస్తున్నట్రా అని ఇంట్లో పరిగెత్తి పుస్తకాలు పట్టుకొని కూర్చునేవాళ్ళు. సేమ్ సిచ్యువేషన్ మా ఫాదర్ నేను రిప్రజెంట్ చేసినట్టుగా తయారైపోయా. అసలు దగ్గరికి రావాలంటే కూడా భయపడే పిల్లలు. ఇప్పుడు నా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగిందంటే కంప్లీట్ చేంజ్. పిల్లలతో చిన్న పిల్లే, అప్పటికే 1.5 year 2 years పిల్లే అయినా వేసుకొని తిరిగాం. మొత్తం అన్ని జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. సో ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందని అంటే మనిషికి హ్యాపీనెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా అది ఫ్యామిలీతోనే దొరుకుతుంది. వేరే ఎక్కడ దొరికే అవకాశం లేదు. లేకపోతే సంతోషంగా లేకపోతే వచ్చేది ఇందాకే చెప్పా స్ట్రెస్, దాంతో వచ్చేది పూర్ హెల్త్, ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది. ఆరోగ్యం పాడైంది అని అంటే సంపాదించిన సంపద అంతా కూడా కరగడం మొదలైపోతుంది. ఫైనాన్షియల్గా లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. కూడబెట్టిన డబ్బంతా కూడా మెల్లిమెల్లిగా వీటిని బాగు చేసుకోవడానికే సరిపోతుంది. పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. హెల్త్ బాగా ఉంటే పని బాగా చేయగలుగుతామా, లేకపోతే హెల్త్ బాగా లేకపోతే పని బాగా చేస్తామా? హెల్త్ బాగుండాలి కదా. ఏ పని చేయాలన్నా కానీ యాక్టివ్గా ఉండాలన్నా హెల్త్ బాగుండాలి. డబ్బులు సంపాదించాలన్నా హెల్త్ బాగుండాలి, లేకపోతే సంపాదించలేము. మరో ముఖ్య కారణం ఏమొద్దనంటే మనం హ్యాపీగా లేకపోవడం మూలంగా చికాకులు పెరిగిపోతుంటాయి. ప్రతి చిన్నదానికి చిరాకు పడుతుంటాం. ఎదుటి వాళ్ళని అనకూడని మాటలు అనేస్తున్నారు. సడన్ గా టంగ్ స్లిప్ అయిపోతూ ఉంటాం. అక్కడ ఏమొద్దనంటే కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ అయిపోతాయి, అంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఈ గొడవలు ఎక్కడ దాకా వెళ్తాయంటే డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదనంటే పేరెంట్స్తో డిటాచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కొట్లాడుకొని పూర్తిగా దూరం అయిపోయేదాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకునే మనస్తత్వాలు ఉండవు. ప్లెజెంట్ మైండ్ లేకపోతే అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, మనిషిగా పుట్టింది సంతోషంగా జీవించడానికా, లేకపోతే ఎలా పడితే అలా బతికేయడానికా? చెప్పండి ఎవరైనా. హ్యాపీగా జీవించాలి అంతేనా? కానీ మనం జీవిస్తున్నామా, బతికేస్తున్నాం? 90% ఆఫ్ ది పీపుల్ బతికేస్తున్నారు, జీవించట్లేదు. జీవించడం వేరు, బతకడం వేరు. బతకడం అంటే ఎలాగో పుట్టాం కాబట్టి పెరుగుతాము, చదువుతాము, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాము, వాళ్ళ పెళ్లి చేస్తాం, పోతాం. ఇదే చేసేది బతకడం అంటే. బట్ జీవించడం అంటే ప్రతి క్షణం మన గురించి మనము హ్యాపీగా జీవిస్తూ ఉండడం. నేను ఒకటే చెప్తా ఫ్రెండ్స్, స్వార్థపరుడుగా ఉండడమే చాలా ముఖ్యం. అతి స్వార్థపరుడుగా ఉండాలి మన గురించి మనం. స్వార్థం అంటే 2 రకాలు ఉంటాయి. స్వార్థంగా ఉండకూడదని అంటారు కదా. అంటే ఎస్, నన్ను నేను ప్రేమించుకోవాలి అని అంటే నేను స్వార్థంగా ఉంటేనే అవుతుంది. నేను సంతోషంగా ఉంటే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది.
నేనే సంతోషంగా లేకపోతే కుటుంబాన్ని ఎక్కడ సంతోషంగా ఉంచుతాను నేను? అది ఉంచానంటే అది ఆర్టిఫిషియల్ గానే ఉన్నట్టే, రియల్ గా సంతోషంగా ఉంచినట్టు కాదు, ఏదో మొక్కుబడిగా నటిస్తున్నట్టే. బట్ నేనేమంటానంటే జీవించండి, రియల్ హ్యాపీనెస్ ని అసలు అది ఫీల్ అయ్యి చూడండి ఎట్లా ఉంటుంది. కానీ చాలా కష్టం, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇక్కడ డబ్బుతోనే ముడిపడదు. ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్ మీరు ఏదైనా తీసుకోండి, డబ్బు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ డబ్బే ఇంపార్టెంట్ కాదు. సంపాదించండి, మనకి ఎంత అవసరమో, లేకపోతే మన పిల్లలు సెటిల్ అవ్వడానికి ఎంత అవసరమో అంత సంపాదించండి. బట్ దాంతో పాటు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా దేని గురించి ఆలోచించాలంటే హెల్త్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అందులో తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. మహాభాగ్యము అంటే ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే బేకార్. మీకు కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి తీసుకోండి ఎగ్జాంపుల్. లక్షల కోట్లు ఉన్నాయి, ఒక పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ హెల్త్ బాగోదు. సో మానసికమైన సంతోషం లేనప్పుడు ఏం లాభం చెప్పండి, అవునా? సో మనం ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. లేదు లేదు నాకు డబ్బే ఇంపార్టెంట్ అంటే సంపాదించండి, కానీ తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించండి. ముసలోడు అయ్యే వరకు కష్టపడుతూ 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 పోయి అప్పుడెప్పుడో సంపాదిస్తే నీ జీవితం ఏం లెక్క? ఏదైనా గ్యారంటీ ఉందా? భగవంతుడు ఏమన్నా పునర్జన్మ గ్యారంటీ రాసి ఇచ్చాడా? సరే వెళ్ళి భగవంతుడి దగ్గర ఫైటింగ్ చేసాం, చచ్చిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన నేను అనుభవించాలా లేదా? ఇది అన్యాయం చేసావు నాకు, నన్ను మళ్ళీ పుట్టి అని అంటే మళ్ళీ పుట్టించాడు అనుకుందాం, తదాస్తు అన్నాడు, మళ్ళీ పుట్టారు. మళ్ళీ పుట్టి పాత జ్ఞాపకాలు కూడా ఇచ్చినాడు అనుకుందాం. మీరు ఏమేం పనులు చేస్తారో అన్నీ మీకు గుర్తున్నాయి. మీరు సంపాదించిన సంపద ఎక్కడుంది, బ్యాంక్ నెంబర్ తెలుసు, అకౌంట్ నెంబర్ తెలుసు, ఫోన్ నెంబర్ తెలుసు, మీ పిల్లల పేర్లు తెలుసు, అందరి పేర్లు తెలుసు, అన్నీ తెలుసు. కానీ రెండో జన్మలో ఉంది. మీకు అన్నీ తెలిసి మీరు పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాల దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీ భార్యను పలకరించారు, మీ పిల్లల్ని పలకరించారు, వాళ్ళ ఆస్తుల గురించి చెప్పారు, బ్యాంక్ అకౌంట్ల గురించి కూడా చెప్పారు, ఫోన్ నెంబర్లు చెప్పారు, చాటింగ్ చేసిన వివరాలు, ప్రతి విషయం చెప్పారు. యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు? ఎందుకు? అన్ని వివరాలు చెప్తున్నారు కదా, ఎందుకు చేయరు? మీరు సంపాదించిన సంపాదనే కదా. బీ ప్రాక్టికల్ ఫ్రెండ్స్, మనం సంపాదించిందే, కానీ మన వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే ఆ జన్మ అయిపోయింది. ఇంకేమవుతుందో తెలుసా? వీడెవడో పెద్ద కేటుగాడు ఉన్నట్టున్నాడు, ప్రతి వివరం కనుక్కొని వచ్చాడని చెప్పి తన్ని తగలేస్తారు తప్ప యాక్సెప్టెన్స్ ఉండదు. నేను మళ్ళీ పుట్టాను, పునర్జన్మ ఎత్తాను, నేను ఇవన్నీ అనుభవించడానికే మళ్ళీ పుట్టాను అని అంటే అవన్నీ కుదరవు. దేకడ ఇవ్వడు, అన్ని తగిలేస్తారు. 100% పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు మన మీద. అంటే ఏది చేసినా ఈ జన్మలో మనం చేయాలి. నేనేమంటానంటే రూపం సేమ్ ఉన్నా యాక్సెప్ట్ చేయరు, రూపం వేరున్నా పక్కన పడే, సేమ్ రూపం ఇచ్చినా యాక్సెప్ట్ చేయరు. 100% చెప్తున్నాను. ఎందుకనంటే పూర్వజన్మలో ఆ పర్సన్ని చనిపోవడం వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, అన్ని కార్యక్రమాలు చేసి పడేశారు. మళ్ళీ సేమ్ రూపంలో పుట్టినా సరే యాక్సెప్ట్ చేయరు, అది ఇంపాసిబుల్. నేనేమంటానంటే ఇది మనకి జీవితం. 84 లక్షల జీవరాశులు అంట, ఎవరు లెక్క పెట్టారో నాకు తెలీదు, కానీ మనకు వాడుకగా వస్తుంది. అందులో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఈ మనిషిగా పుట్టడం జరుగుతుందంట. ఈ పుట్టిన మనిషికి ఉన్న ఒకే ఒక అద్భుతమైన గుణం అనుకుంటారా, లేకపోతే అదృష్టం అనుకుంటారా,
స్మైల్ ఇవ్వడం వేరే ఏ జంతువుకి కూడా లేదు. అవునా? మనని మనము అద్దంలో స్మైలీ ఫేస్ తో చూస్తే అందంగా ఉంటామా, లేకపోతే సీరియస్ గా చూసుకుంటే అందంగా ఉంటామా? ఎలా చూస్తే మనకు మనం నచ్చుతాం? చిరాగ్గా చూస్తే నచ్చుతామా? చెప్పండి. నచ్చాం కదా. మనకి మనం కూడా నచ్చినప్పుడు ఎదుటోడికి ఎందుకు నచ్చుతాం? అందుకని మనకి మనం నచ్చే విధంగా మనం ఎల్లకాలం ఉండాలి. ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళకి నచ్చుతాం. అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఏది ఉన్నా సరే తృప్తి చెందడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అది లేదు ఇది లేదు అని అనకూడదు. మనకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ సంతోషంగా ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఈ పరుగుల పందెం అనే ప్రయాణాన్ని కాస్త తగ్గించుకుంటూ మన గురించి మనం ఫోకస్ చేసుకుంటూ మన కుటుంబం గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదర్వైజ్ మనం అనుకున్నట్టే ఎంత మీరు సంపాదించినా సరే లాస్ట్గా తీసుకుపోయి డాక్టర్ చేతిలో పెట్టి నా ప్రాణం కాపాడు అని మళ్ళీ దండం. అది కూడా గ్యారంటీ ఉండదు. కరెక్ట్. సో ఇన్ని డిస్ట్రాక్షన్స్, ఇన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం చేస్తే బయటపడగలుగుతాం అని అంటే దీనికి అతి ముఖ్యమైనది ఏంటంటే సమయం అండి, టైం. చాలా మంది చెప్తారు టైం మేనేజ్ చెయ్యండి అని చెప్పి. బట్ నేనేమంటానంటే మన చేతిలో లేని దాన్ని మనం మేనేజ్ ఎట్లా చేస్తాం? టైం మన చేతిలో ఉంటుందా? నా చేతిలో ఫోన్ ఉంది, నేను దీన్ని స్విచ్ ఆఫ్ చేయగలుగుతాను, ఆన్ చేయగలుగుతాను, మెసేజ్లు పంపగలుగుతాను, మాట్లాడగలుగుతాను, ఏదైనా మేనేజ్ చేయగలుగుతాను. బట్ టైం ఎవరినైనా పట్టుకోగలుగుతారా? హోల్డ్ చేయగలుగుతారా? ఇట్స్ నాట్ మేనేజబుల్, హైలీ ఇంపాసిబుల్. ఆ పదమే రాంగ్. మరి ఏం చేయాలి? టైంని యూటిలైజ్ చేయడం మొదలుపెట్టండి, వాడుకోవడం మొదలుపెట్టండి. అది ఎంత వాడుకోవాలి అని అంటే ఆ టైం మనతోని ఆడుకునే పరిస్థితి రాకుండా మనం టైంని వాడుకోవడం మొదలుపెట్టాలి. ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? చాటింగ్ పెట్టండి, ఎవరైనా చాటింగ్ చేయండి. ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? ఎవరైనా తక్కువ ఎక్కువ పెడతారేమో అని చూస్తున్నాను. అందరు 24 గంటలు పెడుతున్నారు కదా. 24 hours కదా. ఈ 24 hours ని 3 భాగాలుగా విభజిద్దాం మనం. ఎవరో అరులవాణి గారు 17 గంటలనే పెట్టారు. అమ్మ మీ ఒక్కరికి స్పెషలా 8 గంటలు? సార్ సత్యరాజు గారు మనం నిద్ర పోయేది 7 hours అవుతే మిగతా మనకు ఉండే అవర్స్ లేదు, నేను రోజులో గంటలు ఎన్ని అని అడిగాను. మీరు పడుకుంటారా, మేల్కుంటారా, తింటారా, ఏం చేస్తారా అని అడగలను. ఒక రోజులో ఎన్ని గంటలు అంటే 24 గంటలు. దాన్ని డివైడ్ చేస్తే 3 భాగాలుగా డివైడ్ చేస్తే 8 గంటలు 8 గంటలు 8 గంటలు 888 అని వస్తుంది. కరెక్టా? 8 గంటలు పడుకున్నారు అనుకుందాం. ఒక 8 hours పడుకున్నాం, ఒక 8 hours వర్క్ చేశాను. ఎందుకనంటే యాజ్ పర్ లేబర్లో 8 hours చేశాను. ఎప్పుడైనా ఆలోచించారా మిగిలిన 8 గంటలు ఏమి చేశాను అని చెప్పి? ఆలోచించారు ఎప్పుడైనా? 8 hours ఏం చేశాను? ఎందుకని అంటే పుక్కటికి వస్తుంది కదా, టైం ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా వచ్చి ఎన్నైనా వేస్ట్ చేయొచ్చు. మీ ఇంట్లో ట్యాప్ వాటర్ వస్తుంది అనుకోండి, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అదే మీటర్ పెట్టి బిల్ అన్నారు అనుకోండి, జాగ్రత్తగా ఖర్చు పెడతారు కదా. కామనే కదా, ఎవరైనా అంతే. ఇది కూడా అంతే. 8 hours ఏం చేస్తున్నాము అని అంటే ఏం చేయట్లేదు. మీరు ఏమైనా ఫార్ములాలు పెట్టుకోండి సార్, 7, 8, 9 పెట్టుకోండి. యూట్యూబ్లో ఎన్నో చూసుంటారు మీరు. ఇంకేమైనా మీరు కొత్త ఫార్ములాలు క్రియేట్ చేయండి. బట్ నేను అడిగింది ఏంటి, 8 hours ఏం చేస్తున్నారు?
ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సరే, కొంతమందికి 8 అవర్స్ జాబ్ అంటున్నారు కదా, జాబ్కి వెళ్ళడానికి రావడానికి కూడా మాకు టైం పడుతుంది అని కూడా చెప్పి అనొచ్చు. ఒక 2 గంటలు ట్రావెలింగ్ టైం పడుతుంది సార్, అప్పుడు మాకు 8 అవర్స్ మిగలట్లేదు. ఎన్ని గంటలు మిగులుతుంది? 6 అవర్స్ మిగులుతుంది. ఇప్పుడు ఆ 6 అవర్స్ ఏం చేస్తున్నాం? వ్యాపారస్తులు మేము 12 గంటలు పని చేస్తాం సార్, మాకు 8 అవర్స్ కుదరదు, మార్నింగ్ నుంచి రాత్రి వరకు చేయాలి. సరే, 12 గంటలు పని చేస్తున్నారు, 4 గంటలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాము అనే దాని మీద ఫోకస్ చేసి చేసేదాన్ని ఐడెంటిఫై చేస్తే ఎంత కావాలంటే అంత టైం మనం మిగిల్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్నో సూత్రాలు అవసరం లేదు, ఏమో అవసరం లేదు. మన పని మనం ఏం చేస్తున్నాము అనేది గనక మనం ఐడెంటిఫై చెయ్యగలిగితే చాలు, మనం పని టైం ఎంతైనా మనం మిగిల్చుకోవచ్చు. ఐడెంటిఫై చెయ్యాలంటే ఏం చెయ్యాలి? పొద్దున్నే లెగవంగానే ఫస్ట్ ఏం చేస్తారు? అమ్మ వాణి గారు మీరు చెప్పండి, ఫస్ట్ లెగవంగానే ఏం చేస్తారు మీరు? కొంచెం సేపు కూర్చుంటాం సార్, అది శ్వాస Thank you. తీసుకోవడం మీరు చెప్పండి ప్రశాంత్ గారు. సార్ ఒక 5-10 మినిట్స్ కూర్చుంటాం సార్. కూర్చుంటారు లేచాక మళ్ళీ చాలు, 1-2 ఒకటే hours ఆన్సర్, దాకా రెండోది వద్దు, ఒకటే ఆన్సర్ చాలు. సురేష్ గారు, మీడియం సురేష్ గారు, పొద్దున్న లేమని ఏం చేస్తారు ఫస్ట్? సార్ పొద్దున్న లేవగానే అటు ఇటు తిరుగుతాను సార్ నేనైతే కొంచెం. తిరుగుతారు. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? సార్ నేను ఈ మధ్య అయితే కళ్ళు మూసుకొని చూస్తాను సార్, ఒక 2 minutes. కళ్ళు మూసుకొని చూస్తుంటారా? కొత్త కొత్త కళ్ళు మూసుకొని ప్రక్రియ మొదలు పెట్టినారు అనమాట మీరైతే. సూపర్. కళ్ళు మూసుకొని చూడడం కూడా నేర్చుకున్నారంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కొచ్చు మీరు ఇక. యా, మీరు ఏం కళ్ళు చేస్తుంటారు మూసుకొని శ్రీకాంత్ గారు? పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? సార్ మొబైల్ పట్టుకుంటారు. వెరీ గుడ్. శ్రీను గారు మీరు అరుకొండ. నేను కూడా మార్నింగ్ వాట్సాప్ మెసేజ్ చూస్తాను ఏమొచ్చినాయి అని చెప్పి కొత్తగా. వాట్సాప్ చూస్తారు కదా. కానీ నేను చెప్పాలా, మీరు ఫస్ట్ లేవగానే ఏం చేస్తారా? ముందు కళ్ళు తెరుస్తారు, మిగిలిన అన్ని తర్వాతనే చేస్తారు. కరెక్టా? అవునా కదా? ఎస్. ఫస్ట్ ఏం చేయండి అంటే, ముందు లేవగానే బెడ్ మీద నుంచి లేవగానే ముందు కప్పుకున్న దుప్పటి మడత పెట్టండి ఫస్ట్. ఎంతమంది పెడుతుంటారంట? మగవాళ్ళని స్పెషల్గా. అది మడత పెట్టినారు అనుకోండి, మీకు డబ్బులు బాగా వస్తాయి. ఎందుకంటే అది శుభ్రం చేయడం అనమాట. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఎంట్రీ ఇస్తుంది అన్నమాట. కానీ చాలా మంది ఏం చేస్తారంటే లేవగానే అట్లా పడేసి వెళ్ళిపోతారు. ఈ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు కానీ ఎవరి పనులు వాళ్ళే చేయాలి. సో ఈ రోజు నుంచి నేను చెప్పేది మీరు పాటించే ప్రయత్నం చేయండి, ఒక 7 days. కానీ చాలా ధైర్యం కావాలి. ఎంతమందికి ఉందో ధైర్యం? రియల్గా ధైర్యం కావాలి. ఎందుకనంటే అంత ఆషామాషి విషయం కాదు నేను చెప్పేది. గట్స్ ఉండాలి చెయ్యాలంటే. చలో, అందరు తంబిస్తున్నారు కాబట్టి చెప్తా. పొద్దున లేచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకునే వరకు ప్రతి పనిని పేపర్ మీద నోట్ చేయండి. అమ్మ సుబ్బమ్మ గారు తర్వాత మాట్లాడదాం. ప్రతి పనిని నోట్ చేయండి. నోట్ ఎంత క్లియర్గా చేయాలో తెలుసా? ఎంత క్లియర్గా మెన్షన్ చేయాలంటే, మనం లేవగానే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళాం అనుకున్నాం, బ్రష్ చేసాము, బ్రషింగ్ అని రాసేసి టైం రాయండి. ప్రతిదీ నోట్ చేయాల్సిందే. ఇంకా మీకు ఫన్గా అనిపించవచ్చు, ఏంటి ఇట్లాంటి పిచ్చిగా చెప్తున్నాడు అని అనిపించవచ్చు. అనుకోండి, మీరు ఏమన్నా పిచ్చోడు అనుకున్నా పర్లేదు, కానీ మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. నేను అందుకే అన్న ధైర్యం కావాలి అని. దాని తర్వాత స్నానానికి వెళ్ళారు, ఎంతసేపు? బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఎంతసేపు? ఎస్పెషల్గా ఆడవాళ్ళు మిర్రర్ ముందు ఎంతసేపు నిలబడ్డారు మేకప్ చేసుకోవడానికి? రాయండి అది కూడా.
రెడీ అవ్వడానికి. మగవాళ్ళు మీరు కూడా ఎంతసేపు రెడీ అయ్యారు రాయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన టైం రాయండి. ఇన్ కేస్ మీరు వ్యాపారస్తులైతే ఆ ట్రావెలింగ్ టైం రాయండి. ఉద్యోగస్తులైతే ఇంటి నుంచి వెళ్ళిన టైం రాయండి. అండ్ దెన్ అక్కడ చేసే ప్రతి పనిని కూడా రాయండి. ఇక్కడ నిజాయితీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరికి చూపించొద్దు ఇది, ఎందుకనంటే ఇది మీ పర్సనల్ సీక్రెట్స్ అన్ని మీరు రాస్తుంటారు. ఆలోచనలు రాయకండి, చేసిన పని మాత్రమే రాయండి. ఆలోచనలు బోల్డ్ వస్తుంటాయి, రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయంట. ఎడ రాసుకుంటూ కూర్చుంటాం అవన్నీ? అది రాయడానికి కూడా సరిపోదు, మనకి 24 గంటలు కూడా సరిపోదు. కాబట్టి చేసిన పనిని మాత్రమే రాయండి. భోజనం చేసిన టైం, పక్కోళ్ళతో ఆఫీస్లో పక్కోళ్ళతో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఫోన్ పట్టుకున్నారు, వాట్సాప్ చూసారు, ఎంతసేపు చూసారు, అసైన్మెంట్ చేశారు, ఎంతసేపు చేశారు, ప్రతిదీ మెన్షన్ చేయండి. రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి రీకాల్ చేయండి, ఈరోజు నేను చేసిన పనులు, దేనికి ఎంతెంత టైం కేటాయించాను. ఒక 1 వీక్ మీరు డైలీ రాసి రీకాల్ చేయండి, మీరు టైం మిగిల్చుకోవాల్సిన గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే మీకే అర్థమైపోతుంది నేను ఎక్కడ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయలేదు, ఎక్కడ వేస్ట్ చేశాను అనేది, ఎక్కడ నేను సమయాన్ని చంపేశాను. 100% మనం మర్డర్ చేస్తున్నాం టైంని. ఎంత కిల్ చేశాము అనేది మనకు తెలిసిపోతుంది. దీనికి నేను మీకు ఒక అడ్వైస్ కూడా ఇస్తాను. చేయాల్సిన పనులు ముందు రోజే రాసుకోవడానికి కూడా టు డూ లిస్ట్ మెయింటైన్ చేయొచ్చు. ఈ వారం రోజులు రన్ అయిపోయిన తర్వాత కూడా మీలో మార్పు రావట్లేదు అని అంటే నిజాయితీగా మీరు రాయనట్టు లెక్క. రాసినా సరే దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేయట్లేదు, ఎక్కడెక్కడ తగ్గించుకోవాల్సింది అనేది తెలుస్తుంది కాబట్టి అది ట్రై చెయ్యట్లేదు అనేది అర్థమైపోతుంది. అయితే దానికి కూడా ఇంకొకటి మనము చిట్కా పెట్టుకోవచ్చు. లిస్ట్ రాసుకున్న తర్వాత టు డూ లిస్ట్ రాసేసుకొని ప్రయారిటైజ్ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఇంపార్టెంట్, అర్జెంట్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి, ఏది థర్డ్ చేయాలి, ఏది ఫోర్త్ చేయాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రయారిటైజ్. ఇక్కడ పొద్దున్నే లెగవంగానే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం మనం, అవునా? నైట్ అంతా రిజెనరేట్ అవుతుంది, బాడీ రీఛార్జ్ అవుతుంది, పొద్దున్నే చాలా ఫ్రెష్గా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. మీరు రాసుకున్న పనులలో కష్టమైన పనులు ఏవి మీకు బాగా కష్టమైపోతున్నాయి, ఇది చెయ్యకపోతే కుదరదు, ఇంపార్టెంట్ బట్ చాలా టఫ్ టాస్క్లు ఏమున్నాయి, ఫస్ట్ అవర్స్లో చేసేసేయండి. మిమ్మల్ని మీరు గెలిచిన వాళ్ళలాగా ఫీల్ అవుతారు, ఒక ఎనర్జీ క్రియేట్ అయిపోతుంది. ఎస్, నేను సాధించాను అని చెప్పేసి. నేను సాధించాను అని ఒక కసి పెరిగింది అనుకోండి, తర్వాత పనులు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. కానీ రివర్స్లో జరుగుతూ ఉంటుంది మన మైండ్ సెట్. ముందు మనం అట్రాక్ట్ అయ్యేది ఈజీ పనులకి, ముందు ఈజీ పనులు చేసేస్తాము, తర్వాత కష్టమైన పని చేసే టైంకి వచ్చేసరికి బాడీ అప్పటికే ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉంటుంది. ఇంకా రేపు చూసుకుందాంలే. ఈ రేపు చూసుకుందాం అనే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం ఆ పని 1కి 2 పెరిగిపోతుంది. మీ ఊర్లలో ఎక్కడైనా సంతలు జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు కూడా అంటే సండే మార్కెట్ అని, వెడ్నెస్డే మార్కెట్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా. నేను అడిగిన ప్రశ్నకి నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా తయారు కానప్పుడు, అసలు ఎటువంటి బళ్ళు తయారు కాలేదు, అప్పుడు ఈ బిజినెస్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ వస్తువుల్ని ఎలా తీసుకొని వెళ్ళేవాళ్ళు? స్టార్టింగ్లో పెట్టండి. ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఈవెన్ సైకిల్ కూడా తయారు కాలేదు, గాడిదలు. కరెక్ట్, సృజన్ పబ్బు గారు. ఇంకా
గాడిదలు వాడేవాళ్ళు, కాలి నడక కరెక్టే, తల మీద పెట్టుకునేవారు. ఎడ్ల బండి అంటున్నారు, మళ్ళీ అసలు బండే తయారు కాలేదని చెప్తున్నాను నేను. ఎద్దులు అని పెట్టండి కావాలంటే. ఎస్, తల మీద సేమ్ రిపీట్ అవుద్ది. ఒకరు పెట్టారంటే మనం కొత్తగా ఆలోచించాలి. హార్సెస్, ఒంటెలు కరెక్ట్, సూపర్. వాకింగ్ ఓకే. ఇట్లాగే ఒక వ్యాపారస్తుడు ఉప్పు బిజినెస్ చేసేవాడు ఆ రోజుల్లో, ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో. అప్పుడు ఉప్పు అయోడైజ్డ్ ఉందా లేకపోతే రాక్ సాల్ట్ ఉందా? రాక్ సాల్ట్ కదా. ఈ రాక్ సాల్ట్ మంచిదా, అయోడైజ్డ్ మంచిదా హెల్త్కి? 100% రాక్ సాల్టే మంచిది. ఎందుకనంటే అయోడైజ్డ్ అంటేనే అది ప్రాసెస్ చేసింది ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ టీవీ ఛానల్లో రవ్వగా రాలుతుంది అయోడైజ్డ్, దీనివల్ల ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి బుర్రలో ఎక్కించి వాటిని బాగా అలవాటు చేసేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే వాటి వల్ల అడ్డమైన రోగాలు వస్తున్నాయి, మీరు మళ్ళీ రాక్ సాల్ట్ వాడండి అని చెప్పి మళ్ళీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది హిమాలయాస్ నుంచి పట్టుకొచ్చాం, పింక్ సాల్ట్ అని, అదని ఇదని కదా. ఎప్పుడు కూడా మనకి పాత పద్ధతులు అనేది సైంటిఫిక్ గా డిజైన్ చేసిన పద్ధతి. కొత్తవన్నీ ఆ సైంటిఫిక్ గా డిజైన్ చేసిన వాటన్నిటిని డిస్ట్రాక్ట్ చేసిన పద్ధతులు మనకి అనవసరంగా అంటగట్టి ఇప్పుడు అన్ని రోగాలకి కారకులు. ఈ రాక్ సాల్ట్ బిజినెస్, ఆయన కళ్ళుప్పుని గాడిద మీద వేసుకొని తీసుకెళ్లి సంతలో అమ్ముకుంటూ ఉండేవాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాలువ దాటాల్సి వస్తుంది, చిన్న కాలువ. ఆ కాలువ దాటుతున్నప్పుడు ఈ గాడిద వెళ్తూ కాలు జారి కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోగానే కంగారు పడింది గాడిద, ఈయన కూడా కంగారు పడి దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే అటు ఇటు చేసి ఒక అరగంట టైం పడుతుంది. పైకి తీస్తాడు. పైకి తీయంగానే ఇక్కడ ఒకరేమో బాధపడ్డారు, ఒకరేమో సంతోషపడ్డారు. ఎవరు బాధపడ్డారు, ఎవరు సంతోషపడ్డారు? సార్ ఆ వ్యక్తి బాధపడ్డారు, గాడిద సంతోషపడింది తన పైన బరువు తగ్గిందని. కరెక్ట్, 100% కరెక్ట్. వాణి గారు పర్ఫెక్ట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే వ్యాపారస్తుడికి ఏమో ఉప్పు అంతా నాశనం అయిపోయింది, నష్టపోయింది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు. కానీ గాడిద సంతోషపడుతుంది. ఎందుకనంటే తన ఒంటి మీద బరువు తగ్గిపోయింది, ఎంతో కొంత కరిగిపోయింది నీళ్ళలో. సంతోషపడదు. ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఈ ఈ కొలంలో, ఈ చెరువులో ఏదో మహత్యం ఉన్నట్టుంది, ఇది నా గురించే భగవంతుడు సృష్టించినట్టున్నాడు అని ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కావాలని జారిపడుతుంది, మూడోసారి కూడా కావాలని జారిపడుతుంది. ఈ ఓనర్కి అర్థం కాదు, ఇదేం మాటికి వచ్చి ఇక్కడే పడుతుంది ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేసి ఇట్లా కాదు దీని సంగతి అని చెప్పి దాన్ని నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే దూది మూట వేస్తాడు. ఇప్పుడు ఏం జరిగింటుందో ఆలోచించండి. అది మళ్ళీ వచ్చి కావాలని జారిపడింది. దూది బరువు నెక్స్ట్ ఏంటి అని అంటే దాని బరువు పరిస్థితి ఎక్కితే దారుణంగా అయిపోయింది. ఏమైపోయింది అని అంటే ఆ దూది తడిచి మోపెడయింది కదా. సో మనం కూడా పనులని వాయిదా వేస్తే తడిచి మోపెడవుతాయి. అందుకని ప్రోక్రాస్టినేషన్ జోలికి వెళ్ళదు. ద మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంది అని అంటే ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ వల్ల అంట క్యాన్సర్తో ఎంతమంది అయితే చనిపోతున్నారో దీని వల్ల కూడా అంతమంది చనిపోతున్నారంట ప్రపంచంలో. పనులు వాయిదా వేస్తుంటే దాని తర్వాత వచ్చే స్ట్రెస్ లీడ్స్ టు ఇల్నెస్కి, ఆ ఇల్నెస్ వల్ల చచ్చిపోతున్నారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అయితే ఆత్మహత్యలుగా చేసుకుంటున్నారు ప్రోక్రాస్టినేషన్ వల్ల. మనకెట్లా జరుగుతుందో చెప్పాలా? ప్రోక్రాస్టినేషన్ వల్ల మనం దేన్ని ప్రోక్రాస్టినేషన్ రెగ్యులర్గా చేస్తూ ఉంటామో చెప్పాలా? నిత్య జీవితంలో మనకు జరిగేది ఏంటి అని అంటే బాగా తలనొప్పి వచ్చింది కానీ ఆఫీస్కి వెళ్ళాలి, పని చేయాలి. ఏం చేస్తాం మనం? దారిలో వెళ్తూ మెడికల్ షాప్ దగ్గర ఆగి, బ్రదర్ ఫుల్ హెడేక్గా ఉంది, ఒక టాబ్లెట్ ఇవ్వు అంటాడు. వాడు ఇచ్చేస్తాడు.
కర్మగాలి ఆ తలనొప్పి తగ్గిపోతుంది. ఎందుకంటే వాడు కూడా ఎండిఓ ఎంఎస్ఓ చదివింటాడు కాబట్టి కదా. చదివింటాడా మెడికల్ షాప్ అతను? చదివి ఉండాడు, కానీ ప్రిస్క్రిప్షన్స్ని బట్టి తలనొప్పికి డాక్టర్ ఇది రాసిస్తున్నాడు అని చెప్పి తను కూడా ఇచ్చేస్తాడు, మనం వేసేసుకుంటాం, తలనొప్పి తగ్గిపోతుంది. ఏం చేసాం ఇక్కడ? అసలు తలనొప్పి ఎందుకు వచ్చింది అనేది కనుక్కోలేదు. పైగా ఆ వచ్చిన తలనొప్పిని మనం తగ్గించే ప్రయత్నం చేసేసాము, ఏదో మెడిసిన్ వేసేసి దాన్ని అణగదొక్కేసాము. దేని గురించి అంటే పని చేయాల్సింది కాబట్టి. నెక్స్ట్ మనం పనికే ఇంపార్టెంట్ ఇచ్చాం తప్ప బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. జరిగిందా ఇట్లా మన లైఫ్లో? చాలాసార్లు జరుగుతుంది. ఎందుకంటే అది రొటీన్, మనకు అలవాటు అయిపోయిన ప్రాణంలో. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే తలనొప్పి ఎందుకు వచ్చిందో కనుక్కోలేదు కాబట్టి లోపల ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చెయ్యకుండా ఈ మెడిసిన్స్ వేయడం మూలంగా దాన్ని మనం అణగదొక్కుతూ ఉన్నాం, సప్రెస్ చేస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఎప్పుడైతే ప్రాబ్లమ్ని సప్రెస్ చేస్తామో అది ఇంకా పెరిగిపోతుంది తప్ప తరగదు. ఎందుకనంటే మనం రూట్ కాజ్ దగ్గర పని చేయట్లేదు, దాన్ని ముందు ఐడెంటిఫై చెయ్యలేదు. ఆ పెరిగిపోయి 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 వీడికి నేను చెప్తే వింటలేడు, వీడు ఏదో ఒకటి పడేసి నన్ను పరిచయం చేస్తున్నాడు అని చెప్పి లోపల నుంచి బ్లాస్ట్ అవుతుంది. వన్ ఫైన్ డే ఇద్దరు పైనుంచి దిగుతారు, రారా బాబు తీసుకొని పోదాం, నేను నూనెలో వేపాలా లేకపోతే ఏం చేయాలని చెప్పి పట్టుకొని పోతాం. దీని కారణం ఏంటి అని అంటే పని ఒత్తిడి వల్ల మన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వాయిదా వేయడం, ప్రోక్రాస్టినేషన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రోక్రాస్టినేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రోక్రాస్టినేషన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఇది వ్యాధి కాని వ్యాధి అని చెప్పి పట్టాభిరామ్ గారు అంటారు. తెలుసా పట్టాభిరామ్ గారు ఎవరో? విన్నారా? మన గంపా నాగేశ్వరరావు గారు గురువు గారికి గురువు గారు, ఎన్నో బుక్స్ రాశారు. సైకాలజిస్ట్, మోటివేషనల్, హిప్నటిస్ట్. ఆయన మాటల్లో వింటే కనుక ఇది వ్యాధి కాని వ్యాధి అని చెప్పారు. ప్రోక్రాస్టినేషన్ అంత డేంజర్ అంటే స్టూడెంట్స్ చచ్చిపోవడానికి కూడా కారణం ఇదే. ఎందుకనంటే రైట్ టైంలో వాళ్ళు చదువుకోలేక వాయిదాలు వేసుకుంటూ లాస్ట్ మూమెంట్లో టెన్షన్కి సరిగా ఎగ్జామ్స్ రాయలేక వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని స్ట్రెస్కి గురైపోయి తట్టుకోలేక చచ్చిపోతారు. సో ఫ్రెండ్స్, ప్రోక్రాస్టినేషన్ని పక్కన పడేసే ప్రయత్నం చేయండి. వాటిని మీరు పక్కన పడేయాలి అని అంటే పనులు సక్రమంగా చేయాలి. పనులు సక్రమంగా చేయాలంటే ఈరోజు చాలా సోర్సెస్ ఉన్నాయి పనులు చేయడానికి. ఇదివరకు ఒక పోస్ట్ కార్డ్ వేస్తే 15 రోజులు పట్టేది ఇంటికి పోవడానికి, ఊరు దాటి. బట్ ఇప్పుడు 15 సెకండ్లు పట్టట్లేదు, ఒక మెసేజ్ పంపిస్తారు. అంత ఫాస్ట్ టెక్నాలజీలో ఉన్నాం. కానీ ఈ టెక్నాలజీని మనం వాడుకుంటున్నామా, మనని టెక్నాలజీ వాడుకుంటున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి అని అంటే ఇదివరకు 4-5 గంటలు టైం పట్టేది, ఒక రోజంతా పట్టేది. ఇప్పుడు 4-5 నిమిషాల్లో చేసి పడేయచ్చు, మిగిలిన టైం అంతా మనం ఉపయోగించుకోవచ్చు కదా. సో టెక్నాలజీని ఉపయోగించుకోండి, మీ సమయాన్ని మిగిల్చుకోండి. ఆ మిగిల్చుకున్న సమయంలో ముందు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే మన ఆరోగ్యం. దీనికి సమయాన్ని ఖచ్చితంగా కేటాయించండి. మీరు వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, సూర్య నమస్కారాలు చేస్తారా, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయండి. అండ్ దెన్ కుటుంబానికి టైం కేటాయించండి. ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే భార్యతోని కలిసి ఎక్సర్సైజ్ చేయండి, సూపర్గా ఉంటుంది. పిల్లలతో కలిసి ఎక్సర్సైజ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. వాకింగ్కి వెళ్ళండి పిల్లలతో కలిసి, పార్క్కి వెళ్ళి వాళ్ళతో ఆడుకోండి. పిల్లలతో కలిసి మీరు కూడా ప్లే చేయండి, డాన్స్ చేయండి. ఇంట్లో పెద్దగా సౌండ్లు పెట్టుకొని ఎగరండి, డీజే పెట్టుకొని డాన్స్లు చేయండి. బయటకి ఎట్లాగో చేస్తే నవ్వుతారు జనాలు, ఇంట్లో చేస్తే కనీసం ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆ ఎంజాయ్ చేయండి. మీకు చూడండి, మీ కెమికల్ రియాక్షన్స్ అంతా మారిపోతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక టాపిక్లో చెప్పే ఉంటారు, పాజిటివ్ కెమికల్స్ ఉంటాయి, నెగిటివ్ కెమికల్స్ ఉంటాయి. నెగిటివ్ కెమికల్స్ని ఎక్కువగా మనం ఉత్పత్తి చేస్తే ఆరోగ్యం తొందరగా క్షీణించిపోతుంది.
బట్ మనం హ్యాపీనెస్ ని జనరేట్ చేస్తే పాజిటివ్ కెమికల్స్ క్రియేట్ అవుతాయి. ఆటోమేటిక్ గా మన లైఫ్ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ బాగా నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లెర్న్ హౌ టు సే నో. ఎందుకనంటే మనకున్న దరిద్రపు అలవాటు మనుషులకి స్పెషల్గా మొహమాటం అండి. ఈ మొహమాట పడి అనవసరమైన ఇబ్బందుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. మొహమాటానికి పోతే డాష్ డాష్ అని చెప్పి దారుణంగా ఉంటుంది ఒక సామెత తెలుగులో. అది మనం పలకలేం కాబట్టి పలకట్లేదు. తెలిసిన వాళ్ళకి మీకు అర్థమైపోయి ఉంటుంది. అది వెరీ డేంజర్ అండి. సో ఇక్కడ నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. నో ఎక్కడెక్కడ ఎవరెవరికి చెప్పాలి. సమయాన్ని మిగిల్చుకోవాలనుకుంటున్నప్పుడు మనం చేయలేని పని మనకి ఎవరైనా ఇచ్చి మీరు చేయాల్సిందే అని అంటే మొహమాటం లేకుండా నో చెప్పేయచ్చు. మన అవసరం ఉండి మన ఇంపార్టెంట్ పనులు మానుకొని ఎదుటి వాళ్ళు చేయాలి అన్నప్పుడు కూడా నో చెప్పేయచ్చు. అది ఆఫీస్ అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఎక్కడైనా సరే. అప్పుడు ఆప్షన్ ఎట్లా ఉండాలంటే మన దగ్గరే ఉండాలి. ఎగ్జాంపుల్, బాస్ ఈరోజు మీకు అర్జెంటుగా పని చేయమన్నాడు, కానీ మీరు ఇందాక టికెట్లు కొని పెట్టారు ఇంట్లో. సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి తీసుకెళ్ళాలి అనుకున్నారు. కానీ మీ బాస్ సడన్గా మీకు ఫైల్ ఇచ్చేసాడు. మీరు నో చెప్పాలి, లేదా ఇంకొక ఆప్షన్ వాళ్ళకే ఇవ్వాలి. సార్ నా సిచ్యువేషన్ ఇది, నేను ఈరోజు ఇంట్లో వాళ్ళకి నా టైం కేటాయించాలని కమిట్ అయ్యాను, బట్ ఇది మీరు అర్జెంట్ అంటున్నారు, ఇది నేను చెయ్యాలి అని అంటే మరి నాకు రేపు మీరు సెలవు ఇస్తారా, రేపు నాకు తొందరగా మీరు పంపిస్తారా? ఏక్ హాత్ లే ఏక్ హాత్ దే అంటాను. నేను ఎక్స్ట్రా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను, లేదు అని అంటే ఈ పని రేపు వచ్చి చేస్తాను, మా వాళ్ళకి నేను కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాను. దిస్ ఈజ్ స్మార్ట్. నో కూడా చెప్పలేదు, కానీ మనం మెసేజ్ని కన్వే చేసాం. కానీ కొన్ని విషయాల్లో నో ఖచ్చితంగా చెప్పాలి. ఎక్కడో తెలుసా? డబ్బుల విషయాలు. ఎంతమంది మీరు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు పోగొట్టుకొని మనుషులను కూడా పోగొట్టుకున్నారు ఒకసారి చెప్పండి. డబ్బులు పోయినాయి, మనుషులు పోయారు, రిలేషన్ కూడా పోయింది. ఎస్ సార్, శేషానంద గారు చిన్న వయసులోనే బాగా దెబ్బ పట్టేట్టున్నారు. యా, మీ చక్రపాణి గారు, అరుణవాణి గారు, లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. మల్లేష్ గారు, ఎస్, అందరూ వరద బాధితుల్లాగా ఈ బాధితులు ఉంటారు. నో చెప్పాలని, మొహమాట పడకూడదు. ఎందుకనంటే మొహమాట పడితే నష్టపోయేది వాళ్ళు కాదు, మనం. కష్టపడ్డ డబ్బు, కుటుంబానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్న డబ్బు, లేకపోతే మనం ఇంకెక్కడైనా పెట్టుబడి పెట్టాల్సిన డబ్బు, ఎదుటి వాళ్ళకి సహాయపడదామని ఇచ్చి ఆ డబ్బు పోయింది, ఆ మనిషి మనకి ఫోన్ లిఫ్ట్ చేయడు, కనెక్ట్ అవ్వడు, పైగా మిగిలింది ఏంటి అని అంటే స్ట్రెస్, బాధ, మెదడు తొలుస్తూ ఉంటుంది. నేను ఇంత నమ్మాను, నమ్మక ద్రోహం చేశాను. అది చాలా బాధగా ఉంటుంది. దానికంటే ఆ వ్యక్తి వచ్చి నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, నాకు వీలున్నప్పుడు ఇస్తా అంటే ఫ్రీ అయిపోతుంది మైండ్. కానీ అలా కూడా జరగదు. ఎస్కేప్ అవుతారు చూడండి, ఆ ఎస్కేప్ అయినప్పుడు బాధ పెరిగిపోతుంది. అందుకనే మొహమాటం లేకుండా చెప్పేయండి. లేదంటారా, సెకండ్ ఆప్షన్ ఇంకొకటి ఉంది. ఎవరైనా వచ్చి మీకు 1,00,000 రూపాయలు అడిగారు అనుకుందాం, మీరు ఎంత నష్టపోగలుగుతాను అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అంటే ఆ మనిషి నాకు ఇవ్వకపోయినా పర్లేదు అనేది మీ మైండ్కి ఎంత మీరు నష్టపోగలుగుతాను. సపోజ్ ఒక 5,000 నష్టపోగలుగుతాను అనుకున్నారు అనుకోండి. అరే మామ, 1,00,000 రూపాయలు అయితే లేవు, ఒక 5,000 అయితే సర్దుతా, నీకు కావాలంటే చెప్పు, ఇచ్చేస్తా. అయినా తీసుకున్నాడంటే ఇక మర్చిపోవాల్సిందే. మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మర్చిపోతాను అని చెప్పి. పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు బాధ ఉండదు. ఎట్లాగో మనం నష్టపోతున్నాం, ఏదో హుండీలు వేసేసినామో లేకపోతే జోబ్ కట్ అయిపోయిందో
ఎవడో దొంగతనం చేసినాడు, లేకపోతే ఏదో ఒక ఆన్లైన్ గేమ్లు ఆడేసినాము పోయినాయి అనుకుని మైండ్ సెట్ పెట్టేసుకున్నారు అనుకోండి, మీరు ఇంకా ఫీల్ గారు దాని విషయంలో. ముందు డిసైడ్ అవ్వండి ఎంత నష్టపోగలుగుతాను అని. లేకపోతే సింపుల్గా సారీ మామ, అడ్జస్ట్ చేయలేను, చాలా టైట్ ఉంది, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా, నువ్వే నన్ను అడుగుతున్నావు అని రివర్స్ బ్యాటింగ్ చేయండి. అప్పుడు మీకు స్ట్రెస్ ఉండదు, డబ్బులు నష్టపోయే అవకాశం ఉండదు, నష్టపోయిన అతి కొద్దిలో మీరు బేర్ చేయగలిగినంత నష్టపోతారు. లేకపోతే జరిగేది ఏంటి అని అంటే అనవసరమైన స్ట్రెస్, డబ్బులు ఇచ్చి బాధ కొనుక్కున్నట్టు అవుతుంది. ఇది రిలేషన్స్ లో బాగా జరుగుతుంది, సొంత వాళ్ళు బాగా నష్టపరిచే అవకాశం ఉంటుంది. నా ఎవరైనా సరే నష్టపోగలిగినంత మాత్రమే మీరు ఇవ్వండి, లేకపోతే సారీ చెప్పేసి. ఫ్రెండ్ మిగులుతాడు, మీకు తెలుసా, డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు మనతో. రిలేషన్స్ అయినా మళ్ళీ పలకరిస్తారు, మాట్లాడతారు, సరే ఏదో సర్దలేకపోయాడులే అని పలకరిస్తారు. కానీ అదే సర్దితే పైసలు వాయ, మనిషి వాయ, మనకు అనవసరమైన టెన్షన్ తెచ్చిపెట్టుకున్నాము. సో నో చెప్పడం నేర్చుకుంటున్నాం. ఇక్కడ నో చెప్పడం నేర్చుకుంటే హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, మన లైఫ్ ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడే ప్లెజెంట్గా పని చేయగలుగుతాం, ఇంట్లో వాళ్ళతో కూడా ప్లెజెంట్గా ఉండగలుగుతాం. మనం ప్లెజెంట్గా ఉంటే మన పనితనం పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అది ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే. ఈవెన్ ప్లెజెంట్గా ఉంటే రిలేషన్షిప్స్ కూడా బాగా ప్లెజెంట్గా ఉంటాయి, బాండేజ్ కూడా పెరుగుతుంది, బెటర్ లైఫ్ లీడ్ చేస్తాం, హ్యాపీగా మన లైఫ్ని కొనసాగిస్తూ ఉంటాం. సో మీరందరూ కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీ లైఫ్ని మీరు అద్భుతంగా హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ 189 బ్యాచ్ ఇన్ఛార్జీలైన కేవి సురేష్ గారికి, శ్రీనాథ్ దాసరి గారికి, అలాగే వారందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్క మెంటర్కి, కోఆర్డినేటర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చి ఉంచిన గురువు గారైన గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్.